అప్పుడు నాగార్జున ఆఫీసు పై అంతస్తులో ఉన్నాడు. నేను తన దగ్గరికెళ్ళి, కోదండరామిరెడ్డిగారి సినిమాకి స్క్రిప్టు లేదని చెప్పాను. ఎలాగూ నాది రెడీగా ఉంది. నాకు దర్శకుడుగా ఛాన్స్ ఇవ్వాలని నీకు ఉద్దేశం ఉన్నప్పుడు ఎప్పుడో ఇచ్చేది ఇప్పుడే ఎందుకు ఇవ్వకూడదు అని అడిగాను. సురేంద్ర ఏమంటాడో అన్నారాయన. సురేంద్ర దగ్గరికి వెళ్ళి, అనవసరంగా నాగార్జున డేట్స్ వృధా అయిపోతాయి. మళ్ళీ ఎప్పటికో గానీ దొరకవు. ఒకవేళ నాగార్జున ఇదే డేట్స్కు నాతో సినిమా చేయడానికి ఒప్పిస్తే మీకు ఓకేనా అని అడిగాను. ఆయన ఆలోచిస్తుండగానే మళ్ళీ నాగార్జునను కలిసి, సురేంద్రగారు నాతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాను. నాగార్జున ఓకే అన్నారని సురేంద్రగారికి చెప్పాను. ఇందులో బేసిక్ పాయింట్ ఏమిటంటే, వాళ్ళిద్దరినీ వాళ్లకే తెలియకుండా ఏ మానసిక స్థితికి తెచ్చానంటే, ఎదుటివాడికి చాలా ఓకే అని, దీని తరువాత కూడా ఇద్దరూ వెంకట్తో మాట్లాడాలన్నారు. అప్పుడు వెంకట్ గారు ఏదో పనిమీద బయటికి వెళ్లారు. అర్ధరాత్రిదాకా ఆయన కోసం వెయిట్ చేశాను. రాగానే చెప్పాను, సురేంద్రగారు, నాగార్జున ఇద్దరూ నాతో సినిమా తీయడానికి నిర్ణయించుకున్నారు అని. అయినా ఆయన నాకు కమిట్ కాలేదు. తెల్లారి నేను వెంకట్ కంటే ముందు నిద్రలేచి ఆ ఇద్దరికీ చెప్పాను. వెంకట్ గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారని. తరువాత ఆ రోజంతా ముగ్గురిలో ఏ ఇద్దరూ కూడా నేను లేకుండా కలవకుండా మేనేజ్ చేశాను. వాళ్లలో వాళ్లకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అప్పట్లో ఏవో ఉండేవి. దాన్ని నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను. ఒకరు వ్యతిరేకించినా మిగతా ఇద్దరూ నన్ను సపోర్ట్ చేస్తారేమో అనే ఫీలింగ్ వాళ్ల ముగ్గురిలో విడివిడిగా క్రియేట్ చేశాను. మెల్లిగా ఈ విషయాన్ని నేను ఆఫీసులో మిగతా స్టాఫ్కి లీక్ చేశాను. వాళ్లలో ఒకరు సురేంద్రగారిని అడిగారు, కోదండరామిరెడ్డి గారి ప్రాజెక్టు ఆగిపోయిందట కదా అని. వీళ్లకు ఎలా తెలిసిందా అని ఆయన ఆశ్చర్యపోయారు. నేను వెంటనే సురేంద్రగారితో, ఇది నాగార్జునగారి వల్లో, వెంకట్ గారి వల్లో జరిగుంటుందని, వెంటనే కోదండరామిరెడ్డిగారికి మీరు విషయానికి చెప్పాలని, ఎవరో బయటి వ్యక్తులు ఆయన దృష్టికి తీసుకువస్తే బాగుండదని అన్నాను. సురేంద్రగారు అలాగే అన్నారు. కోదండరామిరెడ్డి గారిని కలిసి విషయానికి చెప్పారు. దాంతో ఆ వార్త దావానలంలా వ్యాపించింది. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి సంస్థ ఓ పెద్ద దర్శకుడి సినిమాని ఆపేసి, రామ్ గోపాల్ వర్మ అనే ఒక కొత్త కుర్రాడికి అవకాశం ఇస్తోందని, ఇండస్ట్రీలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఇక ఆ తరువాత ముగ్గురూ అధికారికంగా ఏఎన్నార్తో చెప్పడం, ఆయన ఓకే అనడం, శివ ఫ్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవడం వెంటనే జరిగిపోయాయి. నిజమే, నేను దీనితో సంబంధం ఉన్నవాళ్లందరికీ అబద్ధాలు చెప్పాను. కాని ఒక నిజాన్ని మాత్రం నేను బలంగా నా మనఃస్ఫూర్తిగా నమ్మాను. కోదండరామిరెడ్డిగారు తీయబోయే సినిమా కంటే శివ ఖచ్చితంగా నుంచి సినిమా అవుతుందని. అలాగే అది అందరికీ మంచి చేస్తుందని కూడా. అఫ్కోర్స్ అందరికంటే ఎక్కువ మంచి నాకే అనుకోండి.